హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఆడపిల్లలకి తండ్రి అంటే ఎంతో ప్రాణం కదండి. మా అమ్మాయి కూడా అంతే, మా నాన్న అంటే కూడా మాకు అంత ఇష్టం అండి. ఫస్ట్ అయితే ఉదయం నుంచి స్టార్ట్ చేసామండి. ఈరోజు సండే బ్లాక్ అయితే మా అమ్మాయి అయితే ఉదయాన్నే స్నానం చేసి వచ్చి ఇలా ఈరోజు సండే కాబట్టి నేను చేస్తామా అనింది. పూజ అయితే చేయనిచ్చానండి. ఆడపిల్లలకి అన్ని పనులు నేర్పాలి కదా. మా అమ్మాయి అయితే ఈరోజు నేనే చేస్తా పూజ అనేసి ఆమె పూజ చేస్తుందండి. ఈలోగా అయితే నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పేశాను. అందుకనేసి అమ్మాయి అయితే పూజ చేస్తుందండి. నాకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు పూజలు అయితే బాగా హెల్ప్ చేస్తారండి. ఇద్దరు చేయమన్నప్పుడల్లా చేస్తారు, ఇద్దరు అట్లేం లేదు. చూడండి పూలతో ఎంత బాగా అన్ని పెటల్స్ అలా తీసేసి డెకరేషన్ చేసిన పూజ గదిని. నేను ఈలోగా అయితే చపాతీ పిండి తడిపానండి. ఈరోజు వచ్చేసి చపాతీ ప్రిపేర్ చేస్తున్న బ్రేక్ఫాస్ట్కి అయితే ఫస్ట్ అయితే చపాతీ పిండి తడిపి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే పక్కన పెట్టేశానండి. ఈలోగా అయితే దొండకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. చపాతీలకి దొండకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. కర్రీ మాత్రం ఏం లేదండి, కొద్దిగా ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి వేగిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసేసి దొండకాయలు వేసేయాలండి. వేసేసి ఉప్పు కారం అలాగే కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి వేసేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక విజిల్ వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈలోగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చపాతీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్గా. చపాతీ అయితే రెడీ చేస్తున్నానండి. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేస్తానండి. పుల్కా టైప్లో అయితే కాల్చుకుంటాము. చపాతీకి ఎక్కువ ఆయిల్ వేయను. మా పిల్లలు అయితే అసలు ఆయిల్ వేస్తే చపాతీ ఇష్టపడరండి. ఆయిల్ లేకుండా చపాతీ అయితేనే బాగా తింటారు పిల్లలు ఇద్దరు. అందుకనేసి ఈరోజు అయితే చపాతీ ఇలా ప్రిపేర్ చేశానండి. నేను వచ్చేసి ఇది ఆశీర్వాద్ పిండి కాదండి, మేము గోధుమలు పట్టించి ఇట్లోనే పెట్టుకుంటాం. గోధుమ పిండి అండి ఇది, పట్టించిన గోధుమలతో పిండి కాబట్టి సాఫ్ట్గా మనం ఈవినింగ్ వరకు అయినా సరే మనకి ఇలాగే బాగా సాఫ్ట్గా ఉంటుందండి చపాతీ అయితే. ఆ కొద్దిగా ఆయిల్ వేసి పిండి తడిపామంటే కన్నా మనకి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. మనకి వన్ డే అయినా కూడా గట్టిపడవు, ఆరిపోవు, చాలా బాగుంటాయండి. ఇలా రెడీ చేసేసి ఆడ్ ప్యాక్లో పెట్టుకున్నామంటే మనం మార్నింగ్ చేసినప్పుడు ఈవినింగ్కి ఫ్రెష్గా అలాగే మెత్తగా ఉంటాయండి చపాతీలు మాత్రం. తినండి, చపాతీలు అయితే మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పుడైతే మా అమ్మాయి వచ్చేసి వాళ్ళ తాతకి వాళ్ళ అన్నకైతే చపాతీ పెడుతుందండి బ్రేక్ఫాస్ట్. నేను అక్కడ రెడీ చేస్తుంటే ఇక్కడ ఈమెయితే సర్వ్ చేస్తుంది. చాలా బాగుంటుందండి చపాతీ దొండకాయ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అలాగే అన్నీ మొత్తం సింక్లో ఉండే అంట్లన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే పని మనకి ఈజీగా అవుతుంది కదా. అందుకనేసి నేను ఏ పూటకు ఆ పూటకి ఎమ్మడే క్లీన్ చేసేస్తానండి. క్లీన్ చేసేసి ఇలా అయితే అన్నీ టబ్బులు వేసి పెట్టామంటే కన్నా ఒక 10 మినిట్స్కి వాటర్ అంతా ఉండిపోతుంది. ఆ తర్వాత అన్నీ సెల్ఫ్లో సర్దేస్తానండి. ఇప్పుడైతే చూడండి స్టవ్ అంతా అయితే ఇంతవరకు కంప్లీట్ చేసేసి నీట్గా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మా మురుకులు అడిగారండి పిల్లలు, అందుకనేసి మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే పొడిపిండి తీసుకున్నా. నేను ఒక 3 కప్స్ దాకా అయితే పొడిపిండి తీసుకున్నానండి. చాలా బాగుంటాయండి మురుకులు అయితే, మా పిల్లలకి ఇష్టము. ఈవినింగ్ స్నాక్స్ కానీ అలాగే బాబు హాస్టల్కి కూడా అడిగాడు, అందుకనేసి ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అయితే ఈ పని పెట్టుకున్నానండి. 3 కప్పులు పిండి తీసుకున్నా కదా, 1 కప్పు దాకా అయితే పుట్నాల పప్పు తీసుకున్నాను. అవి తీసుకొని మిక్సీ జార్లో వేశాను. చూడండి పప్పుల పొడి అయితే మొత్తం ఇలా బాగా మెత్తగా పొడిగా చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం జల్లించుకోవచ్చు. నాకైతే ఏం లేదండి, అన్నీ నీట్గా ఉంది అనేసి పప్పుల పొడి అయితే బియ్యం పిండిలో కలిపేసానండి. అంతేనండి, దీంట్లో ఏం మన శనగపిండి మినప్పిండి అవి ఏం వాడాల్సిన అవసరం లేదండి. పప్పులు అలాగే బియ్యం పిండితోనే మనము మురుకులు తయారు చేసుకోవచ్చు అండి. క్రిస్పీగా క్రంచిగా చాలా బాగుంటాయండి. మా పిల్లలకి ఇది చాలా ఇష్టము. ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేశానండి. పసుపు అలాగే మనం టేస్ట్కి సరిపడా కారం అండి. ఒక 2 స్పూన్ల దాకా అయితే నువ్వులండి. నువ్వులు అయితే బాగా వేస్తానండి. అవి తింటుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మురుకులలో. అలాగే వాము అండి, వాము కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే వాము వేస్తాను. ఇలా వాము నలుపు వేస్తే మంచిదండి, బాగుంటుంది. కనేసి మనం ఇలా అయితే వాము అయితే కంపల్సరీ నలిచి వేస్తేనండి టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్లేవర్ కూడా స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. చేసిన తర్వాత వీటిని మనం బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేదాకా ఉప్పు కారము పసుపు అలాగే వాము వేసాం కదా, నువ్వులు వేసాము, అన్నిటినీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. మనం ఏదైనా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం పిండి టేస్ట్ చూసారంటే తెలిసిపోతుంది. నాకైతే సరిపోతుందండి సాల్ట్. ఇలా వేసిన తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. ఆయిల్ వేసేస్తున్నాను. వేడి నూనె అయితే కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే నూనె వేసేసాను. ఇలా ఆయిల్ కాంచి వేయడం వల్ల మనకనేది
బాగా క్రంచీగా వస్తాయండి మురుకులు అనేది, క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ వస్తాయండి మురుకులు అనేది. ఆయిల్ వేడిగా ఉంది కదా అందుకనేసి స్పూన్తో కలిపాను. కలిపిన తర్వాత ఇలా బాగా ఆయిల్ అనేది బాగా కలపాలండి, పిండి కల్లా బాగా పట్టాలి. అప్పుడు వచ్చేసి మనం తగినంత వాటర్ వేసేసి గట్టి పిండి చపాతి పిండిలాగా తడుపుకోవాలండి, ముద్దలాగా వచ్చేలాగా తడుపుకోవాలి. నేను ఏదైనా సరే అండి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. బాబు హాస్టల్ నుంచి అడిగాడు, అందుకనేసి ఆయనకి ఏమన్నా స్నాక్స్ కావాలంటే ఏమి వద్దన్నాడండి. అందుకనేసి ఓన్లీ మురుకులు పంపిమ్మా అంటే అందుకని ఇప్పుడు ఉదయాన్నే అయితే టిఫిన్ తిన్న తర్వాత ఇలా ప్రిపేర్ చేస్తానండి. ఈవినింగ్ మా వారు వెళ్తారు, అందుకనేసి ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పిండిని పక్కన పెట్టేశానండి. నేనైతే మురుకులు దీంతో జంతికలు చేస్తున్నాను కదా, గన్ టైప్ అండి మాది మురుకులు గొట్టం వచ్చేసి. ఇలా పిండి మనం ఎంత కావాలంటే అంత ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. నేను చిన్న హోల్స్తో చేశానండి. ఫస్ట్ నేను 2 విధాలుగా చేస్తానండి మురుకులు. ఎప్పుడు చేసినా ఇలా చిన్న చిన్న బొక్కలు చేస్తాను, అలాగే ఇలా స్టార్ది కూడా చేస్తానండి. ఓకే చూడండి, పిండి అయితే ఇలా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందండి, బాగా కాగింది ఆయిల్ అయితే. దాని తర్వాత నేను డైరెక్ట్ అయితే ఇందులోనే ఆయిల్లోనే ఒత్తేస్తున్నానండి. లేదు మనకు చిన్న చిన్న కావాలి అంటే కన్నా జాలిగంట పైన అయినా వేసుకోవచ్చు, ప్లాస్టిక్ కవర్ పైన అయినా ఒత్తుకోవచ్చండి మురుకులు. చూడండి ఎంత బాగా ఉన్నాయి అసలు. మనకు మురుకులు వేగాయి లేదా అనడానికి ఆయిల్ మనకు అనేది నురుగు తగ్గుతుందండి, అప్పుడు మురుకులు అనేది పర్ఫెక్ట్గా వేగినట్టండి. మనం ఎక్కువ శాతం ఫ్రై చేసుకోకూడదండి, మాడిపోతాయి. మనకు ఆయిల్ తగ్గింది, నురుగు తగ్గిందంటే తీసుకోవచ్చు. చూడండి ఇలా ఉందంటే తీసేసుకోవచ్చు. మనం ఈ కలర్ వచ్చింది కదా, మనం మళ్ళీ ఆ వేడి మీద తీస్తాం కదా, అప్పుడు అనేది ఆ వేడికి ఇంకా కలర్ చేంజ్ అవుతాయండి మురుకులు. చూడండి ఎంత చక్కగా వచ్చాయి, అసలు కరకల్లాడుతూ ఉంటాయండి ఇవైతే. చూడండి దాంట్లో వేస్తేనే గిన్నెలో సౌండ్ వస్తుంది, మనం చుంచిన వెంటనే ఇలా సాఫ్ట్గా అయిపోతాయండి. మనకు ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టవండి, ఎందుకంటే బియ్యం పిండి పప్పుల పొడే కదా వేసింది, అందుకనేసి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. ఆయిల్ అనేది కూడా అంటదండి అసలు చేతికి. చూడండి ఎంత బాగున్నాయి అసలు, కరుము అంటున్నాయండి తింటే కన్నా. నేనైతే 2 విధాలుగా ప్రిపేర్ చేశాను అన్నాను కదండి. ఇవైతే ఒక బౌల్కి చేసేసాను, అలాగే ఇవి ఒక బౌల్కి చేసేసానండి. ఇవైతే ఇంకా ఇష్టం అండి మా బాబుకు, సింగిల్గా ఉంటాయి కదా ఇలాగే పెట్టుకొని తినొచ్చు అనేసి, వాడు ఎక్కువ ఇవి ఇష్టపడతారండి. అందుకనేసి 2 విధాలుగా ప్రిపేర్ చేశాను మురుకులు అనేది. ఇలా అంతేనండి, సింపుల్గా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళే హ్యాపీ, మనకు హ్యాపీ కదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. అలాగే మురుకుల పని అయితే అయిపోయింది, కారం చుట్టలు కాల్చాను కదండి. ఇప్పుడైతే మధ్యాహ్నంకి అయితే ప్రిపేర్ సండే కదా, నాన్ వెజ్ తెచ్చుకున్నారు, అదే చికెన్ తెచ్చారండి. చికెన్ అయితే బాగా కడిగి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి పక్కన. అలాగే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసి వెల్లుల్లిపాయలు చిన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై అవ్వాలి ఇది. ఆ తర్వాత కడిగి పెట్టుకున్నాను కదండి చికెన్, అది వేసేయాలండి. చూడండి చికెన్ మొత్తం వేసేసాను. వేసేసి బాగా కలపాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాం కదా, బాగా కలపాలి. ముక్కలు కల్లా పట్టాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. లైక్ కొద్దిగా మగ్గాలండి, మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించాను. చూడండి చికెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వచ్చేసి పసుపు ఉప్పు వేసాం కదండి. నేను గల్లుప్పే వాడతానండి వంటలలో ఎక్కువ శాతము. ఇలా ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపాం కదా, కలిపిన ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసానండి. టేస్ట్కి సరిపడా కారం వేసేసి చికెన్ అయితే బాయిల్ చేస్తున్నాను. బాగా ఉడకాలండి మనకి చికెన్ అనేది. ఈలోగైతే ఒక సైడ్ కలర్ రైస్ పెట్టానండి, ఒక సైడ్ కలర్ రైస్ పెట్టాను, ఇంకో సైడ్ అయితే వైట్ రైస్ కూడా పెట్టేశానండి. కర్డ్ రైస్ లెక్కనేసి వైట్ రైస్ కూడా పెట్టేశాను. అంతేనండి, ఒక 1/2 అవర్లో వంట అంతా కంప్లీట్ అయిపోతుంది. అంతేనండి, మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ అలాగే కలర్ రైస్, మార్నింగ్ చేసిన చపాతీ కూడా ఉన్నాయి అందులోని, అందుకనేసి ఇంకా రొట్టె అయితే చేయలేదండి. ఇది వచ్చేసి మిరియాల రసం అండి, అలాగే వైట్ రైస్, పెరుగండి. మధ్యాహ్నం లంచ్ అయితే ఇదండి ఈరోజైతే. ఇంకా నైట్కి ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఇవే ఉన్నాయి ఈ రోజుకి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయితే బాబు దగ్గర మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిందండి. ఈవినింగ్ వచ్చేసి బాబు దగ్గరికి వెళ్ళాను, అక్కడ బాబుని కలిసేసి వచ్చాము. అలాగే వాళ్ళ డాడీ నేను వీడియో తీస్తుంటే వద్దు మమ్మీ ఆపే అన్నాడు. వాళ్ళ డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాడండి. ఓకేనండి, అంతేనండి వీడియో ఈరోజుకి. ఓకేనండి,
అందరైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి.